గోదావరి జిల్లాలో కెనాల్ రోడ్డుగా పిలిచే రాజమండ్రి కాకినాడ ప్రధాన రోడ్డు ప్రయాణికుల నడ్డి విరగొట్టేస్తోంది. ప్రపంచ బ్యాంకు సహకారంతో 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో రోడ్డు పరిస్థితి కాస్త అధ్వానంగా తయారైంది. నరకప్రాయమైపోయిన ప్రయాణం చేయలేమంటూ రోడ్డు కోసం స్థానికులు చివరికి ఉద్యమం కూడా మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలకు చెందిన వేల మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ దయనీయ స్థితిలో ఉంది. అభివృద్ధిలో భాగంగా 2013లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో సుమారు 200 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. 3 ఏళ్లలో ఇవి పూర్తి కావలసి ఉండగా ఇప్పటికీ 10% పనులు మాత్రమే జరిగాయి. వేమగిరి నుంచి సామర్లకోట వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వి వదిలేశారు. పాత రోడ్డు స్థానంలో కొత్తది వస్తుందని ఆశించిన ఇక్కడి ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని ఇప్పుడు వాపోతున్నారు. 3 ఏళ్లుగా తాము పడుతున్న నరకయాత్ర నుంచి రక్షించాలంటూ ఇటీవల ప్రభుత్వ మేలుకొలుపు పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వేల మంది పాల్గొని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డైలీ ఇదే రోడ్డు మీద వెళ్తాం, నరకం అనుభవిస్తున్నామండి. ఎందుకంటే పెద్ద పెద్ద గోతులు పడిపోయి బండి మీద వెళ్తే కళ్ళల్లో మట్టి పడిపోయి నానా బాధలు అనుభవిస్తున్నామండి. అధికారులు స్పందించి ఈ రోడ్డు వెడల్పు చేయకపోయినా కానీ ఉన్న రోడ్డునైనా శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. కెనాల్ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అటు రాజమండ్రి లేదా ఇటు జిల్లా కేంద్రం కాకినాడ వెళ్లాలంటే ఈ రోడ్డే ఆధారం. వాణిజ్య కేంద్రాలుగా ఉన్న అనపర్తి, ద్వారపూడి మీదుగా రాకపోకలు సాగించేవారు ఛద్రంగా మారిన రోడ్డుపై వాహనాల్లో వెళ్లలేకపోతున్నారు. వేసవి రోజుల్లో దుమ్ము ధూళి రేగి ఇబ్బందులు పడ్డ జనం ప్రస్తుతం వర్షాకాలంలో నీరు నిలిచిన గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. కెనాల్ రోడ్డు విస్తరణలో భాగంగా 2 ఫ్లైఓవర్లు, అనేక చోట్ల కల్వర్ట్లు నిర్మాణం జరగాల్సింది. అయితే అన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వాటి వద్ద ఇనుప రాడ్లు రోడ్డుపైకొచ్చి ప్రమాదకరంగా మారాయి. భారీ గోతుల కారణంగా ఆర్టీసీ బస్సులు సైతం ఈ రోడ్లో సక్రమంగా నడవటం లేదు. బైకులు, కార్లపై వెళుతున్న వారు ఇంటికి చేరితే చాలన్నట్లు ప్రమాదకర పరిస్థితుల్లో వెళుతున్నారు. ఎమర్జెన్సీ కేసులను తీసుకువెళుతున్న అంబులెన్సులు ఈ మార్గంలో ప్రయాణించడం అంటే ప్రాణాలతో చెలగాటంలా మారింది. ప్రాబ్లం అప్పుడే ఇంచుమించుగా ఒక 8 మాసాల మట్టు బాగా ఎక్కువైపోయిందండి. సంవత్సరం కాడి నుంచి 8 మాసాల నుంచి బాగా ఎక్కువైపోయింది. ఈ అసలు పట్టించుకుని ఎంత గోతులు ఉన్నాయి చూడండి, చాలా దారుణంగా. అదే కొత్త రోడ్డు 3 లేన్లు వేస్తున్నారు, 4 లేన్లు వేస్తున్నారు, ఇంకా ఏమీ లేదు. ప్రస్తుతం కనీసం తాత్కాలికంగా రిపేర్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కెనాల్ రోడ్డును 4 లైన్లుగా విస్తరించే పనులు ట్రాన్స్ట్రాయ్ సంస్థ తీసుకుంది. పలు కారణాలతో మధ్యలోనే నిలిపివేసింది. విస్తరణ పనులు ప్రారంభమైన 2013 నుంచి ఇప్పటికీ పనులు పూర్తి కావాల్సి ఉండగా 10% కూడా కాలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయని, తామేమీ చెయ్యలేమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వర్క్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. కాంట్రాక్టర్ దీనివల్ల లేట్గా చేస్తారు, అంతేగాని ఇంకేం లేదు. ఇవ్వడానికి అందులో అది వర్క్ అయితే ఇప్పటికి మెజర్ పోర్షన్ అయిపోవాలి. నెక్స్ట్ 2016 మార్చి కల్లా కంప్లీట్ అవ్వాలి అని స్లోగా చేస్తున్నారు. అమౌంట్ వచ్చి 200 crores, 60 kilometers లెంత్. 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేల పరిధిలో కెనాల్ రోడ్డు సమస్యగా ఉండగా ఏ ఒక్కరూ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.